హాయ్ హలో అండి. ఈరోజు నేను ఈ వీడియోలో చేదు లేకుండా సింపుల్గా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకున్నట్లయితే కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందుకోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ను కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఆనియన్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. అలాగే 7-8 వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఈ వర్షాకాలం సీజన్లో వెల్లుల్లిపాయ ఎక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని 10 to 20 సెకండ్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ శనగపప్పు కూడా 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర శనగపప్పు అవైలబుల్గా లేదు కాబట్టి వేయడం లేదు. ఈ పప్పులు కొంచెం ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా చక్రాల్లా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలను కూడా తీసివేశాను. కాకరకాయల పైన ఉన్న పీల్ కూడా తీయకుండానే డైరెక్ట్గా కట్ చేసేసాను. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కాకరకాయలకు పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలు మగ్గేలోపు మనం ఈ ఫ్రై కోసం కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను, మినప్పప్పు, ధనియాలను వేసి 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేశాను. ఇక్కడ మీరు కారం పొడి మీ స్పైసీకి తగిన విధంగా వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఈ మొత్తం ఒకసారి కలుపుకొని మిక్సీ జార్కి మూత పెట్టి మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు కాకరకాయలను చూసినట్లయితే మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను అంతా వేసేసి ఈ మసాలా అంతా కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మన టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయినట్లు. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.